హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. యూట్యూబ్కి ఎసరు పెట్టబోతున్న ఎలాన్ మస్క్. యూట్యూబ్కి ఏ విధంగా ఎసరు పెట్టబోతున్నాడు? ఆల్రెడీ ట్విట్టర్కి ఎసరు పెట్టి ట్విట్టర్ని తన సొంతం చేసుకొని $1 మిలియన్ దాన్ని కొన్నాడు. కొన్న తర్వాత దానికి ఎక్స్ అనే పేరు పెట్టి ఆ ట్విట్టర్ని ఇప్పుడు రన్ చేస్తున్నాడు. అందులో చేసే ట్వీట్లని ఇప్పుడు ట్వీట్లు అనకుండా ఎక్స్లు అనాలో ఏమనాలో అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే ఆ ట్వీట్లు అనేవి అందరూ కొనసాగిస్తున్నారు. కానీ ఆ ప్లాట్ఫామ్ పేరు మాత్రం ఎక్స్ అనే సింబల్ పెట్టేసి ఎక్స్గా సంబోధిస్తూ వస్తున్నారు. అయితే ట్విట్టర్కి తన బ్రాండింగ్ అప్లై చేసి మొత్తానికి ఎలాన్ మస్క్ ఒక కొత్త ఇదైతే క్రియేట్ చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంతటితో ఆగకుండా అయితే ఇదైతే ఆల్రెడీ ఎవరో ఎస్టాబ్లిష్ చేసింది, ఎంతోమంది అందులో సబ్స్క్రైబర్స్ కావచ్చు, వీళ్ళంతా అకౌంట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని సొంతం చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అటువంటి ప్రయత్నం కాకుండా కొత్తగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మాత్రం యూట్యూబ్కి పూర్తి స్థాయిలో దెబ్బ పడబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ సోషల్ మీడియా రంగంలో యూట్యూబ్ అనేది ఒక మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో పాత సినిమాలు కానీ ఏవైతే కాపీరైట్స్ పూర్తయిన సినిమాలు ఉంటాయో కొన్ని కంపెనీలు వాటిని సినిమాలని తీసుకొని అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికే అందులో అప్లోడ్ చేస్తుంటాయి. అలాగే ఆడియో కంపెనీలు సాంగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాయి. అలాగే సినిమాలు ట్రైలర్లు, టీజర్లు, గ్లింప్స్లు అవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ మనలాంటివి, అదేవిధంగా పర్సనల్ ఛానల్స్ అనేకం, ఒకటి కాదు యూట్యూబ్ నుంచి ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోలు, ఇక రీల్స్ ఎన్నో 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 యూట్యూబ్ అనే ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్కి పనికొస్తాయి, కొన్ని అయితే విజ్ఞానానికి పనికొస్తున్నాయి, కొన్ని ఇన్ఫర్మేషన్కి పనికొస్తున్నాయి. ఇట్లా యూట్యూబ్ అనేది ఒక 10 యూనివర్సిటీలతో సమానం. మనం చదువుకోవడానికి ఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్ళినా, కేంబ్రిడ్జో లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీనో, కొలంబియా యూనివర్సిటీనో ఇట్లాంటి వాటిల్లో చదివేది ఒక యూట్యూబ్లోనే చదివి అంత జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అంతటి ఎడ్యుకేషన్ అనేది యూట్యూబ్లో ఉంది. కానీ మనం దేనికి వాడతామంటే రీల్స్ స్క్రోల్ చేయడానికి, లేకపోతే మరో వాటికి వాడుతూ ఉంటాం. కానీ నిజానికి దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే చాలా గొప్ప నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఇంత నాలెడ్జ్ని, ఇంత ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ దాంట్లో డంప్ చేస్తూ ఉంటారు. అది కావాల్సిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఆల్టర్నేట్గా మరొక మాధ్యమం లేకుండా పోయింది. ఫేస్బుక్ లాంటివి వచ్చిన తర్వాత అనేక ఆల్టర్నేట్ మాధ్యమాలు వచ్చాయి. అలాగే ట్విట్టర్కి కూడా మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు, కుకు అని చెప్పేసి ఇండియన్ మేడ్ తీసుకొచ్చారు. అదేవిధంగా తర్వాత టెలిగ్రామ్ కావచ్చు, దాంతోపాటు రకరకాలవి వచ్చాయి. ఇక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇట్లాంటివి. అలాగే రీల్స్కి సంబంధించి చూసుకుంటే కొన్ని రకాలవన్నీ వచ్చాయి, లైక్ టిక్టాక్ అని చెప్పేసి, తర్వాత కొన్ని ఉన్నాయి, అవి టైంకి గుర్తు రావట్లేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అంటే ఒక యాప్ రూపంలో తీసుకురావడము, అవి కేవలం 1-2 కేటగిరీస్కి మాత్రం పరిమితం అవ్వడం. ఇప్పుడు టిక్టాక్ లాంటి వాటిల్లో మనం పర్ఫామ్ చేయడానికి ఉంటుంది, కానీ టీజర్లు, ట్రైలర్లు దాంట్లో చూడడం. ఈ విధంగా ఉంటుంది. అయితే అన్ని కేటగిరీలకి సూటబుల్గా ఉన్నది యూట్యూబ్ మాత్రమే. అయితే ఇప్పుడు వీటన్నిటిని బ్రేక్ చేస్తూ యూట్యూబ్కి పోటీగా ఒక దాన్ని అయితే తీసుకురావడానికి ఎలాన్ మస్క్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఎక్స్ టీవీ. ఆల్రెడీ దీన్ని ఒక యాప్ రూపంలో రూపొందించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్కి అందుబాటులో ఉంది. అలాగే ఎల్జీ, శాంసంగ్ ఇలాంటి డివైజెస్కి అయితే అందుబాటులోకి తెచ్చాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి, అలాగే ఎల్జీ, తర్వాత శాంసంగ్ ప్లే స్టోర్స్ నుంచి, ఇట్లా విడివిడిగా వాటి ప్లే స్టోర్ నుంచి కూడా దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఇది ఒక ప్రైమరీ లెవెల్లోనే ఉంది. దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఒక శాంపిల్ మోడలే వదిలేరు అనుకోవాలి. ఇప్పుడు దీన్ని వాడడం మొదలెట్టిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఆల్రెడీ కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారని చెప్పేసి ఎలాన్ మస్క్ అయితే ప్రకటించాడు. ఇది అతని కళ. ఇటువంటి యూట్యూబ్కి ఆల్టర్నేట్గా ఒకటి తయారు చేయాలనేది అతని కళ. ఎన్నో ఆల్టర్నేట్స్ వచ్చాయి, కానీ యూట్యూబ్కి మాత్రం సరైన ఆల్టర్నేట్ రాలేదు. నిజానికి కొన్ని ఉన్నాయి వాస్తవానికి. విమియో అని చెప్పేసి, టెడ్ అని చెప్పేసి, అలాగే టెక్స్ అని చెప్పేసి, రకరకాలుగా కొన్ని ఉన్నాయి. కానీ ఇవేవి యూట్యూబ్ అంత పాపులర్ కాదు. కొద్దిగా ఆల్టర్నేట్ మీడియంగా పనికొచ్చాయి, కానీ పూర్తి స్థాయిలో యూట్యూబ్కి ఆల్టర్నేట్ అయితే కాదు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్న ఇమేజ్ కావచ్చు, అలాగే ఈ ఎక్స్ అకౌంట్లో ఉండే ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరి వల్ల ఇది హ్యూజ్గా తీసుకురావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి అందరికీ రీచ్ అయ్యే అవకాశం అయితే ఈ కొత్త ఎక్స్ టీవీ అనే ప్లాట్ఫామ్కి ఉంది. కాబట్టి ఇది ప్రజల్లోకి ఒక్కసారిగా వెళ్ళిందంటే ఇక యూట్యూబ్ షట్టర్ కొద్దిగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. అయితే ఇట్లా ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఉన్నప్పుడు ప్రజలు అటు ఇటు రెండు వైపులా మొగ్గు చూపుతూ ఉంటారు. ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఫీచర్స్ నచ్చినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్, దానికి సంబంధించిన ఎక్కువగా వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే గతంలో డబ్ స్మాష్ అనేది ఒకటి ఉండేది. ఈ డబ్ స్మాష్లో మామూలుగా డైలాగ్స్ చెప్పడాలు, అలాగే ఆ సినిమా డైలాగ్ ఒకటి వస్తూ ఉంటే దానికి మనం పర్ఫామ్ చేస్తూ ఆ లిప్సింగ్ ఇస్తూ ఉంటాం. అది మొత్తం కలిపి అదేదో మనమే చెప్పినట్టుగా ఒక వీడియో తయారవుతుంది.
దీన్ని ఇంకాస్త అప్డేట్ చేసి చివరికి టిక్టాక్ రూపంలో వేరే వచ్చాయి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ డ్యాన్సులు వేయడాలు, రకరకాలుగా విన్యాసాలు చేయడానికి కూడా ఇక్కడ స్కోప్ దొరికింది. పైగా ఫిల్టర్స్, ఈ ఫిల్టర్స్లో ఎవరి మొహం ఒరిజినల్, ఎవరి మొహం డూప్ అనేది కూడా అర్థం కాదు. సో దాన్ని అందుకొని యూట్యూబ్ ఏం చేసింది, ఎప్పుడైతే ఈ టిక్టాక్ను బ్యాన్ చేసిందో భారతదేశ గవర్నమెంట్, వెంటనే ఇది మరిన్ని ప్లాట్ఫామ్స్లోకి ఈ స్టైల్ అనేది వచ్చింది, ఈ రీల్స్ అనే స్టైల్. ఫేస్బుక్లోకి అది వచ్చేసింది. తర్వాత యూట్యూబ్ కూడా రీల్స్ని కొత్తగా ఒక సిస్టమ్గా తీసుకొని వచ్చింది, ఒక కేటగిరీగా. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ని బాగా ఒక కేటగిరీగా తీసుకొచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక భారీ స్థాయిలో అది పాపులర్ అయిపోయింది. అంటే పూర్తిగా ఈ టిక్టాక్కి ఆల్టర్నేట్గా ఇన్స్టాగ్రామ్ తయారైంది. గతంలో ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కోసం ఎక్కువగా కంపెనీలు వాడుతూ ఉండేవి. పర్సనల్గా వాడినా సరే ఎక్కువ మంది స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఆర్టిస్టిక్ స్కిల్స్, అవి డాన్సులు కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, రకరకాల ఫోటోగ్రఫీ స్కిల్స్ కావచ్చు, వీడియోగ్రఫీ స్కిల్స్ కావచ్చు, రకరకాల స్కిల్స్ అన్నీ కూడా ఇందులో ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిపోయిందో, టిక్టాక్లో ఈ డబ్ స్మాష్ లాంటి యాక్టివిటీసు, చిలిపి డాన్సులు, సిల్లీగా వేసినవన్నీ తెచ్చి ఇక్కడ డంప్ చేయడం. సో దీన్ని అది మరి స్కిల్ అని చెప్పలేము, లేకపోతే టాలెంట్ అని అనలేము, ఏమీ అనలేము. కానీ వ్యూవర్స్ మాత్రం ఫాలోవర్స్ మాత్రం పొలోమంటూ వాళ్ళ మీదకి వెళ్తారనమాట. అంటే కొన్ని రకాల అకౌంట్స్ ఆకట్టుకోవడానికి చేసే టాక్టిక్స్కి వీళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఈ విధంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది నిజమైన స్కిల్స్తో వచ్చింది కాదు, కానీ కొన్ని కారణాల వల్ల వచ్చింది. ఈ పద్ధతులు ఇప్పుడు అలాగే యూట్యూబ్లో కూడా అదే పద్ధతులు కూడా నడిచాయి చాలా వరకు. అయితే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కొంతమందికి ఆ డబ్బులు చేసుకోవడానికి కానీ, ఇలాగే బ్రాండింగ్ ప్రమోషన్లు చేసి సంపాదించుకోవడానికి కానీ ఉపయోగపడుతూ వచ్చాయి. ఆ విధంగా ట్విట్టర్లో అయితే అవకాశం లేదు. ఎందుకంటే ట్విట్టర్లో అలాంటి యాడ్లకు కానీ వీటికి ఛాన్స్ ఉండదు కాబట్టి అలా డబ్బులు చేసుకునే అవకాశం ఉండదు. అదే ఇటువంటి ప్లాట్ఫామ్ ఒకటి తీసుకొస్తే దాంట్లో పెట్టి ఈ విధంగా డబ్బులు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు యాడ్స్, అడ్వర్టైజ్మెంట్కి కానీ, అలాగే రకరకాలుగా యూట్యూబ్లో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ ఎక్స్ టీవీ అనే దాంట్లో జరిగితే అది కమర్షియల్గా ఎంతో సంపాదించి పెడుతుంది అనేది ఎలాన్ మస్క్ లాజిక్. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఏది చేసినా సరే దాంట్లో ఒక భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఉపయోగకరమైన పని ఉంటుంది. అదేవిధంగా అతనికి ఫైనాన్షియల్గా ఉపయోగపడే పనులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఒక మాస్టర్ మైండ్. అతను ఫైనాన్షియల్ విషయాల్లో చాలా తెలివైనవాడు. పేపాల్ లాంటి దాని సృష్టికర్త. ఇంటర్నేషనల్ పేమెంట్ మోడ్, మనం ఏదైతే ఇప్పుడు యూపీఐ అని చెప్పి దేశీ పేమెంట్ మోడ్ వాడుతున్నామో దానికి ఆద్యుడిగా ఇంటర్నేషనల్ పేమెంట్ మోడ్ని క్రియేట్ చేసిన వ్యక్తి అతను, పేపాల్. సో ఇంత గొప్ప ఇంటలెక్చువల్ పర్సన్ కాబట్టి అతను ఏది తెచ్చినా సరే దాంట్లో ఒక లాజిక్ ఉంటుందనేది మనం ఈజీగా గ్రహించవచ్చు. సో మరి ఇది నిజంగా యూట్యూబ్కి దెబ్బ పడబోతుందా అంటే, ఇందులో ఉన్న ఫీచర్స్ని బట్టి చూస్తే కొంతవరకు అలాగే అనిపిస్తుంది. సరే, ఈ ఫీచర్స్ ఏంటో అనేది ఒకసారి నేను చూస్తాను. అదేంటంటే ట్రెండింగ్ వీడియో అల్గారిథం అంటే ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో అది మనకి వెంటనే మన పైకి వచ్చేటట్టుగా, మనకు కనపడేటట్టుగా ఒక ఏర్పాటు. అల్గారిథం అనేది ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, ట్రెండింగ్ వీడియోలను మనకు చూపించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మనం ఏ వీడియో అయితే ఇంట్రెస్ట్గా చూస్తామో ఆ కేటగిరీని గుర్తించి ఆ కేటగిరీ వీడియోసే మనకు అందించేలాగా ప్రయత్నిస్తుంది. చివరికి మనం ఒక వీడియోతో మొదలెట్టి ఒక 50-60 వీడియోలు చూసి మన టైం కూడా కోల్పోతూ ఉంటాం. సో ఈ అల్గారిథం అనేది అంత డేంజర్, హిప్నాటిక్ అనమాట, అంత బాగా పనిచేస్తుంది. సో దాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా వీడియో సెర్చింగ్తో పాటు రీప్లే టీవీ, సో 72 గంటల వరకు కూడా షోను స్టోర్ చేసుకునే అవకాశం. సో దాంతోపాటు స్టార్ట్ ఓవర్ టీవీ, అంటే లైవ్ని కూడా స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడడానికి ఇచ్చే అవకాశం. కొన్నిసార్లు లైవ్ కంటిన్యూ అవుతుండగా స్టార్టింగ్ నుంచి చూడడానికి అవకాశం ఉండదు. లైవ్ పూర్తయిన తర్వాతనే మళ్ళీ మనం స్టార్టింగ్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితి యూట్యూబ్లో అయితే ఉంది. ఇప్పుడు లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ మిడిల్లో మనం ఒకవేళ ఓపెన్ చేస్తే వీడియో ఫస్ట్ నుంచి చూడడానికి ఛాన్స్ ఉండదు. అయితే దానికి ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ అయితే ఎక్స్ టీవీలో తీసుకొచ్చారు. సో ఇది అలాగే ప్రీ క్లౌడ్ డివిఆర్, సో అంటే 100 గంటల పాటు కంటెంట్ని రికార్డ్ చేసుకోవడం. సో ఈ రికార్డ్ అనేది యూట్యూబ్లో అసలు లేదు ఆప్షన్. మనం సొంతంగా అందులోనే ఆ డివైస్కి తగ్గట్టుగా మన ఏదైతే ఛానల్ ఉంటుందో దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాని వరకే చూడొచ్చు. కానీ యూట్యూబ్ నుంచి బయటికి డౌన్లోడ్ చేసే ఆప్షన్ లేదు. దానికి వేరే యాప్స్ వచ్చాయనుకోండి, వాటితో చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే రికార్డు కూడా 100 గంటల వరకు రికార్డ్ చేయొచ్చు. అయితే ఇది కొద్దిగా ఇటువంటి లైక్ బిగ్ బాస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి రియాలిటీ షో వాళ్ళకి కొద్దిగా దెబ్బపడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకయ్యా అంటే రియాలిటీ షోలు అయిపోయిన తర్వాత దానికి సంబంధించినవి ఏమైనా దీంట్లో బ్రాడ్కాస్టింగ్కి వీళ్ళు కానీ కొని వేసుకున్నారంటే వాటిని రికార్డు చేసి మరి బయటికి తేవడానికి కొంత స్కోప్ అయితే ఉంటుంది అందరికీ. అలాగే వాటిలో మరి ఇక రూల్స్ కూడా మరి యూట్యూబ్కు పెట్టినట్టే పెడతారో, గైడ్లైన్స్ లేకపోతే ఏ విధంగా పెడతారో చూడాలి. ఎందుకంటే యూట్యూబ్లో గైడ్లైన్స్ కూడా కొంచెం కఠినంగానే ఉంటాయి. వేరే వాళ్ళ కంటెంట్ ఏదైనా ఒక 2 మినిట్స్ ఉందంటే ఖచ్చితంగా దానికి స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి.
సో ఇలాంటి మరి గైడ్లైన్స్ ఏం పెడతారో చూడాలి. అయితే ఇవి యూజర్స్కి అయితే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకొచ్చేది మరి యూట్యూబ్కి ఎంతవరకు సవాలు విసరబోతుందో చూద్దాం.